నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సిద్ధం బస్సు యాత్ర. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్ షోకు పోటెత్తిన జనం. బీసీలకు న్యాయం చేసేది ఎన్డీఏ కూటమి మాత్రమేనన్న జనసేనాని పవన్ కళ్యాణ్. సజ్జల రామకృష్ణారెడ్డిపై దేవినేని ఉమా ధ్వజం. ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి నకిలీ వార్తల ఫ్యాక్టరీ నడుపుతున్నారంటూ ఆరోపణ. జగన్ సొంత చిన్నానికి న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు ప్రశ్నించిన వైఎస్ షర్మిల. వార్తల్లో ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలాగా సాగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్ జగన్కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. బస్సు యాత్రలో వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు భారీ గజమాలతో అపూర్వ స్వాగతం పలికారు. సత్తెనపల్లి ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసింది. జననేతకు అడుగడుగున మహిళలు నీరాజనం పలికారు. సత్తెనపల్లికి దాదాపు 2 కిలోమీటర్ల ముందే బారులు తీరిన జనం. సత్తెనపల్లి మెయిన్ రోడ్డుకి ఇరువైపులా సీఎం కోసం బారులు తీసిన మహిళలు, అవ్వాతాతలు, అన్నదాతలు గుమ్మడికాయలు హారతితో దిష్టి తీసి ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికిన మహిళలు. పులివెందులలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నాన వివేకాను అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ హత్య జరిగిన 5 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ హత్య చేసిన వారికి శిక్ష పడలేదు. అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెబుతోంది. సీఎం జగన్ తన అధికారాన్ని అడ్డేసి మరీ హంతకులను రక్షిస్తున్నారు. సొంత చిన్నానికే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారు అని ప్రశ్నించారు. చనిపోయి వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు, వివేకానంద రెడ్డి గారిని చంపేశారు. మరి 5 సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్లకు, చేయించిన వాళ్లకు శిక్ష పడిందా? న్యాయం జరిగిందా? వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది. ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు. కారణం, వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది? జరిగిందా వివేకానంద రెడ్డి బిడ్డకు న్యాయం? జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం? హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు ఎంపీ అవినాష్ రెడ్డి గారు అని సిబిఐ దోషిగా, నిందితుడిగా, అక్యూజ్డ్ గా సిబిఐ చేర్చింది. సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది. గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు, ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అవుట్ లో సాక్ష్యాలు చూపుతుంది. కాల్ రికార్డ్స్, ఫోన్ కాల్ రికార్డ్స్, హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు వాళ్ళు వీరు మాట్లాడుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు బయట పెట్టింది. అంతేకాదు డబ్బులు కూడా లావాదేవీలు జరిగాయని, వీళ్ళు వాళ్ళకు అడ్వాన్స్ ఇచ్చారని, కాబట్టే హత్య చేశారని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెట్టింది. ఇన్ని సాక్ష్యాలున్నా, ఇన్ని ఆధారాలు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. తండ్రి కొడుకులు రాష్ట్రంలో నకిలీ వార్తల ఫ్యాక్టరీ నడుపుతున్నారని ఆరోపించారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. జరుగుతూ ఉన్న విషయాన్ని యాపిల్ సంస్థకున్న అత్యాధునిక
సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు ఈరోజు ఈ వాస్తవాల్ని బయట ప్రపంచానికి తెలియజేశారు. ఏదైతే ఈ అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ నారా లోకేష్ @gmail.com చాలా క్లియర్గా యాపిల్ సంస్థ పంపించింది. దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి? తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు, మేం మాట్లాడేది వింటున్నారు, మేం మా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడుతున్నారు, కుటుంబ సభ్యులతో మాట్లాడే విషయాలు కూడా. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో నిర్వహించిన కూటమి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఇది డొక్కా సీతమ్మ పుట్టిన నేల, అలంకార తర్క శాస్త్ర పండితుడు జగన్నాథ పండిత రాయలు పుట్టిన నేల అని అభివర్ణించారు. ప్రసంగం ప్రారంభించడానికి ముందు ముస్లిం సోదరీమణులందరికీ కూటమి తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం పాటుపడిన కృషి వలుడు జ్యోతిబాపులే జయంతి సందర్భంగా చెబుతున్నాను, బీసీలకు న్యాయం చేసేది ఎన్టీఏ కూటమి మాత్రమే అంటూ స్పష్టం చేశారు. హెక్టార్లలో కొబ్బరి తోటలతో నిండిపోయిన ఈ అందాల సీమని తిరిగి ప్రేమసీమగా మార్చుకోవడానికి మేమందరం సాయశక్తిలా కృషి చేశాం. భవిష్యత్తులో కూడా అన్ని కులాల మధ్య శెట్టి బలిజలు కానీ, కాపులు కానీ, మాలలు కానీ, మాదిగలు కానీ, క్షత్రియ సామాజిక వర్గం, వాడ బలిజలు, మత్స్యకారులు, అన్ని బీసీ వర్గాల్లో ఉన్న సంఖ్యాబలం లేని 127 కులాలందరికీ కూడా, ముస్లింలకి, క్రిస్టియన్ మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరం అన్యోన్యంగా ఉండాల్సిన సమయం ఇది. 4 దశాబ్దాల రాజకీయ దురంధరుడు మన తాడేపల్లి గూడెం సభలో చెప్పాను, క్లేమోర్ మైన్లు ఆయన వెళ్తున్న బండిని లేపేస్తే కింద పడి చొక్కా దులుపుకొని ఏమాత్రం భయం లేకుండా మళ్ళీ ముందుకెళ్ళి దశాబ్దాల పాటు రాజకీయాన్ని నడిపిన ఒక రాజకీయ దురంధరులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మేమందరం కలిసి ఎందుకు వచ్చాం మీ ముందుకంటే, త్రివేణి సంగమం లాగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల్ని కాపాడటానికి త్రివేణి సంగమం లాగా మేమందరం కూర్చొని మీ భవిష్యత్తు కోసం అండదండలుగా ఉండాలని చెప్పే ఈ అలయన్స్ని ఏర్పాటు చేశాం. కూటమి రైతు కన్నీరు తొడిచే కూటమి అవుతుంది. అందరూ నాకు ఒక విషయం గుర్తు చేశారు. మన్యంలో స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానికి ఏపీ ప్రభుత్వం అప్పగించడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదానీ కోసం గిరిజన చట్టాలను జగన్ సర్కార్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. మన్యంలో స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానికి అప్పగించడం గిరిజన హక్కులను హరించడమే అని అన్నారు. సింగిల్ మాట ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనట్లుగా ఈ ముఖ్యమంత్రి ఒకటి సాధించగలిగాడు. అదేమంటే, మొత్తం పార్టీ యంత్రాంగానంతా ఒక్కాలి కింద, ప్రభుత్వ యంత్రాంగాన్నంతా ఒక్కాలి కింద పెట్టుకోగలిగాడు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలిగాడు. అసలు అధికారులు మొత్తం, అసలు మంత్రులు ఎవరికేం లేదు, ఉప ముఖ్యమంత్రులు వాళ్ళకి అధికారాలు లేవు. ఓన్లీ ఒక కాకస్ ముఠా, 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఈ 5 మంది ముఠా మొత్తం రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. అది దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడదు. ఇంకా అతను ఇంటికి పోతే తప్ప ఇది బయటపడదు. కాబట్టి ఎలక్షన్ కమిషనర్స్ని ఏం చేయలేదు. పైగా మోడీ కూడా ఆయనకి పరోక్షంగా సహకరిస్తూనే ఉన్నాడు. మోడీ ఇద్దరిని ఆడిస్తూ అన్నాడు. మన విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పైన జగన్మోహన్ రెడ్డి, ఈ 5 మంది ముఠాగా ఏర్పడి రెడ్ల పరిపాలన నడిపారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈవెన్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, వీళ్ళు ఇద్దరు కూడా కడప జిల్లా వాళ్ళే. రామకృష్ణారెడ్డి కడప జిల్లా వాడే. కాబట్టి ఏమంటే మీరు రాష్ట్రాన్ని అంతా కూడా మీ కనుసన్నల్లో పెట్టుకొని నడిపారు తప్ప డెమోక్రటిక్గా మీరు గవర్నమెంట్ నడపలేదు. సిఎస్ఎంఓ గారిని డీజీపీని అయితే మార్చాల్సిందే. ఎందుకంటే పక్కా ఫెయిల్యూర్ ఇతను. ఈ డీజీపీ వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థకున్న గౌరవం అంతా పోయింది.
పోలీస్ వ్యవస్థకి ఏమాత్రం కూడా గౌరవం లేకుండా చేశాడు. పక్షపాతంతో వ్యవహరించాడు. చిన్న చిన్న వాటిలో కూడా రియాక్ట్ కాలేకపోయారు. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో పోలీసు కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ ఇన్నాళ్లు హెలికాప్టర్ గుర్తుకు కేటాయించిన ఈసీ తాజాగా ఆ గుర్తును మార్చేసింది. హెలికాప్టర్ గుర్తు స్థానంలో మట్టి కుండను కేటాయించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ వివరాలు వెల్లడించారు. మట్టి కుండ గుర్తుకే ఓటు వేసి ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కేఏపాల్ కోరారు. పార్టీ కార్యాలయం నుంచి మట్టి కుండతో అనుచరులతో ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం కేఏపాల్ స్వయంగా మట్టి కుండ తయారు చేశారు. తనను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇతరులను గెలిపిస్తే రాష్ట్రాన్ని దోచుకుంటారని వివరించారు. కొండను గుర్తుగా ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ అఫీషియల్కి, అలాగే ఇవ్వమని ఆదేశించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఆనరబుల్ జస్టిసెస్కి నా హృదయపూర్వక వందనాలు. కుండ ప్రతి ఒక్కరికి ఒక మంచి గుర్తు. ఈ కుండను మీరు నింపుకోండి, జీవితాల్ని మార్చుకోండి. ప్రభు ఒక మాట అన్నాడు, కుమ్మరవాణి యొద్దకు వెళ్ళుము, ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడో మీ జీవితాన్ని నేను ఆ విధంగా మలుచుతాను. చూసారా, రకరకాలైన కుండలు ఉన్నాయి, అన్నీ మంచి కుండలే. కానీ కుండ ఎప్పుడు కూడా ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. ఫ్యాన్లు ఊరేసుకొని చాలామంది చనిపోయారు. గ్లాసులు పగిలిపోయి చాలామంది హాని పొందారు. సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి 100,000 మంది చనిపోయారు. కుండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా? కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చింది. కొమ్మని కవిత ఎంఆర్పీఎస్కు ఎటువంటి సంబంధం లేదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచేటి మురళి తెలిపారు. శుక్రవారం గన్నవరంలోని దళితవాడలో అంబేద్కర్ పార్కులో విలేకరుల సమావేశంలో మురళి మాట్లాడుతూ, కవిత ఎంఆర్పీఎస్ను అడ్డుపెట్టుకొని అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ సంఘంను అడ్డుపెట్టుకొని సంఘానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని విమర్శించారు. అమ్మాయికి ఎలాంటి అవమానం ఎదురైనట్లయితే మేము పూర్తిగా భుజానేసుకుని ఆ కేసుని మేము ఎంతో గట్టిగా దాని మీద దృష్టి సారించేవాళ్ళం. కానీ మేము ఎంక్వైరీ చేయగా అది ఫాల్స్ కేసు అని తేలింది. ఈ క్రమంలో ఏమని ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే, నీకు ఫోన్ చేశానంటే నీ ఫోన్ రింగ్ అవ్వలేదు అనటం. మరి నా ఫోన్ రింగ్ అవ్వకపోతే నీ ఫోన్లో నా ఫోన్కి చేసినట్టుగా ఉంటుంది కదా, అవుట్ గోయింగ్ కాలు, అది చూపించమంటే కూడా నీళ్ళు నవ్వుతుంది. మరి వేరే నెంబర్లో చేశానని ఒకసారి అంటుంది. కాబట్టి ఇలాంటి ఫాల్స్ కంప్లైంట్లు ఇచ్చి ఎంఆర్పీఎస్ని తక్కువ చేసి చూడటం, ఎంఆర్పీఎస్ ఉద్యమం అంటే ఎంతో పవిత్రమైంది. దాన్ని నిర్వీర్యం చేసేటట్టుగా, ఈ అట్రాసిటీ కేసులను కూడా నిర్వీర్యం చేసేటట్లుగా ఆ అమ్మాయి ప్రవర్తిస్తుంది. కాబట్టి ఆ అమ్మాయిని మరి మహిళా లీడర్గా ఈ రోజునే తొలగించడం జరుగుతుంది. మరి ఈ అమ్మాయి భవిష్యత్తులో కూడా ఇక ఈ మహిళా ఎంఆర్పీఎస్కి ఏం సంబంధం లేని వ్యక్తిగా ప్రకటిస్తున్నాను. నేను ఒక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, నా పేరు రాచేటి మురళి, నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అధిష్టానంతో కూడా మాట్లాడి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము. ఆ అమ్మాయి ఎంఆర్పీఎస్ లీడర్ కాదు. భవిష్యత్తులో ఆ అమ్మాయి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా లేకపోతే ఎంఆర్పీఎస్ పేరు చెప్పినా అది చెల్లదు. కాబట్టి దీన్ని అందరూ మరి స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు. గురువారం పిడుగురాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సిద్ధం సభలో కాసు మహేష్ రెడ్డి దమ్ము గురించి మాట్లాడుతున్నావు, నిజంగా దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో గురజాలలో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకుందామని సవాల్ విసిరారు. ఈ సవాల్ను స్వీకరించే దమ్ముందా చెప్పాలని ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని కోరారు. నేను పెట్టిన వ్యక్తిగతమైన సూపర్ 6 మేనిఫెస్టో దాన్ని విమర్శలు చేస్తున్నా. నేను విమర్శలు చేసుకోవటం కాదు, నేను విసిరే సవాల్కి నువ్వు ఆన్సర్ చేయాలి. రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో
నేను ఓడిపోతే రాజకీయాల నుంచినే మారుకుంటాను. నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మారుకుంటావా? నీకు నాకు ఇదే సవాల్. నీకు దమ్ముంటే 1 అవర్లో నీకు సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్పు. ఇద్దరం కట్టుబడి ఉన్నాం. ఇద్దరికి ఎవరిలో ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా? నీకు దమ్ము, నాకు దమ్ముందన్నావు కదా, 1 అవర్లో రిప్లై మీడియాకి రిలీజ్ చేయి. నీ దమ్ము ఏంటి ఇప్పుడు తెలుసు. తెలుగుదేశం వాళ్ళ డబ్బు ఉంటే నాకు దమ్ముందన్నారు. మా జగన్ నాకు దమ్ము ఇచ్చాడు. నీ దమ్ము తేలాలి, ఇప్పుడు తేలాలి. 1 అవర్ నీకు టైం ఇస్తున్నా. ఇప్పుడు దాదాపు 12:50 అయింది. 2 నా సవాల్ను స్వీకరించండి. నిజంగా నీకు దమ్ము ఉంటే, నిజంగా నువ్వు కాస బ్రహ్మానందరెడ్డి వారసుడు అయితే, నిజంగా నువ్వు గురజాల నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే ఇప్పుడు చెప్పు. నువ్వు నీ దమ్మేంటో ఇప్పుడు తేలాలా? నువ్వు నేను 2 సమాధానం చెప్పు. లేకపోతే నోరు మూసుకొని నీ పన్ను చేసుకో. తిరుపతి రూరల్ మండలంలో వైసీపీకి ఆ పార్టీ నేతలు వరుసగా షాకులు ఇస్తున్నారు. ఆ పార్టీ విధివిధానాలు నచ్చక చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై నమ్మకంతో టీడీపీలోకి క్యూ కడుతున్నారు. శుక్రవారం శ్రీనివాసపురం పంచాయతీ వైఎస్ సర్పంచ్ జేబీ సునీల్ చౌదరి, వార్డు మెంబర్ మురళి, ఓటేరు పంచాయతీ వార్డు మెంబర్ మధు, రవి, సురేష్లు పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు ఈ 30 రోజుల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో వైసీపీ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులు జాయిన్ అవుతున్నారు. దానికి కారణం కొందరు అనుకోవచ్చు, వీళ్ళేదో ఒక ప్రలోభాలు పెట్టారని. మీ ద్వారా చెప్తున్నా, చెవిరెడ్డి కుటుంబ సభ్యులకు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానీ, నువ్వు గతంలో ఏదైతే ప్రెస్ మీట్ లో నేను చెప్పానో, ప్రెస్ క్లబ్ లో అదే మాట ఈరోజు కూడా చెప్తున్నా. 15 సంవత్సరాలు వైసీపీ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులను నువ్వు వాడుకుని వదిలేశావు. జెండాలు మోసిన వ్యక్తుల్ని నువ్వు వాడుకుని వదిలేశావు. ఎవరైతే నీకు కమిషన్లు ఇస్తా ఉన్నారో, ఎవరైతే నీకు బినామీలుగా ఉన్నారో వాళ్ళని పైకి తెస్తున్నావు తప్పించి 2011 సంవత్సరం నుంచి నీ జెండా మోసినటువంటి నీ కుటుంబ సభ్యుల్ని నువ్వు ఆదరించలా. ఈ రోజు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి యొక్క పైన నమ్మకంతో ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నానిని గెలిపిస్తే మంచి జరిగితే ఉద్దేశంతో రావడం జరిగింది. వారందరికీ కూడా మీ మీడియా ద్వారా కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ నమ్మకాన్ని పోగొట్టును అవినీతి లేకుండా చంద్రగిరి నియోజకవర్గాన్ని తెస్తా. కుటుంబ పాలన అనేది నా కుటుంబ పాలన అనేది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు. అభిషేక సేవలో అనిల్ కుమార్ సింగల్, ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనన్, రాష్ట్ర మంత్రి వేణుగోపాల్, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎమ్మెల్యే ద్వారంపూడి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇంకా కొంచెం ముందర సార్ మురళి సార్ రండి సార్. నా నెంబర్ ఉంది కదా. సరే నీ వాయిస్ ఇక్కడ కింద కలెక్టర్ ఆఫీస్ వెళ్తున్నాను. సార్ ఇక్కడ టైం ఎంత అయింది బాబు?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ అనంతబాబు దేవీపట్నం మండలం అగ్రహారం ఆర్ఆర్ గ్రామానికి వెళ్లగా గ్రామస్తులు ఆయనను నిలదీశారు. మేము ఎన్నికల సమయంలోనే గుర్తొచ్చామా? ఆర్ఆర్ గ్రామానికి వచ్చి 3.5 ఏళ్ళు అయినప్పటికీ అనేక సమస్యలతో సతమతం అవుతుంటే పట్టించుకొని మీరు ఇప్పుడు ఎలా వచ్చారని నిలదీశారు. మా సమస్యను పరిష్కరిస్తేనే వైసీపీకి ఓటు వేస్తామని, లేని పక్షంలో వైసీపీని వ్యతిరేకిస్తామన్నారు. నాకెందుకు మాట్లాడతారు? మండిపోయినారు కదా, ఎవరు చెప్పాలి? తణుకులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి అబ్బా కొడుకులను ఓడించాలని చేసిన వ్యాఖ్యలపై ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంటు అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. 33 ఏళ్ల యువకుడైన తనలో ఉన్న నాయకత్వపు విధానాలను చూసి సీఎం జగన్ పార్లమెంటు అభ్యర్థిగా తనను అవకాశం కల్పించారని, మీ పార్టీలో ఎంతమంది యువకులకు సీట్లు కేటాయించారో తెలియజేయాలన్నారు. తన తండ్రి ఎప్పుడూ మంత్రి అని చెప్పుకోలేదని, పదవి అనేది తలకు ఎక్కించుకోలేదన్నారు. ఏ పదవి చేపట్టని పవన్ కళ్యాణ్ తనను నమ్ముకొని పార్టీలోకి వచ్చిన వారిని నట్టేట ముంచారన్నారు. అలాగే నన్ను టార్గెట్ చేయడం జరిగింది. కారుమూరి నాగేశ్వరరావు గారు ఏదైతే తణుకు గురించి అన్నీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది నిన్న రాత్రి ప్రెస్ మీట్లో, అలాగే నా గురించి కూడా మాట్లాడారు. కాబట్టి ఏదో తణుకులో నేను కూడా ఏదో దోచేసుకున్నట్టుగా మాట్లాడారు. అలానే ఏవో హైదరాబాద్లో 2 స్టీల్ ఫ్యాక్టరీలు కట్టేసుకున్నామంట తణుకులో దోచేసుకుని, అలానే ఇంకేవేవో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నానండి, ఒక 33 ఏళ్ల యువకుడిని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టారు. అది కూడా ఒక బీసీని కాబట్టి, మరొక బీసీని కాబట్టి, మరి కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకుని కాబట్టి ఇంకా తట్టుకోలేక ఇలా టార్గెట్ చేశారని చెప్పి నేను నమ్ముతున్నాను. అలానే ఏదైతే 2 స్టీల్ ఫ్యాక్టరీలు తణుకుపట్నంలో ప్రజాగళం సభ భారీగా విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీకి మరింత జోష్ పెరిగిందని మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. రేలంగి గ్రామంలో సుమారు 100 మంది తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముందుకొచ్చారు. వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆర్మిల్లి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో అంతకంతకు తెలుగుదేశం విస్తారంగా బలపడుతోందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అరాచక వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆయన చెప్పారు. రాబోయే కాలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమైందని ఆయన వివరించారు. తణుకు నియోజకవర్గంలో కూటమి విజయ జెండా ఎగరవేయటం 100% ఖాయమని ఆయన అన్నారు. చంటి గారు, అదేవిధంగా తదితరులు వీరయ్య గారు అందరూ తదితరుల నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, యువత భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బాధితులుగా ప్రతి వర్గము కూడా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి. వారందరికీ ఉపశమనం కలిగించే విధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్ర భవిష్యత్తే ధ్యేయంగా పనిచేయడానికి ఈరోజు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. నిన్న కూడా మన తణుకులో జరిగినటువంటి ప్రజాగళం ఉమ్మడి బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే తణుకు చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి సభగా
ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఒక ప్రత్యేకమైనటువంటి అంత అద్భుతంగా ఆ సభ జరగడం, ఈరోజు ఇక్కడ స్థానిక మంత్రి వెన్నులో కూడా చలిపుట్టింది. ఆ సభను చూసి కళ్ళు బయర్లు గమ్మి ఈరోజు కనపడకుండా, అదేవిధంగా కర్ణబేరు కూడా తెగిపోయి వినపడకుండా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేరు, గలం లేదన్నాడు. ఆ ప్రజలను చూసి కళ్ళు బయర్లు గమ్మినాయి. కోవిడ్ తరువాత చిరు వ్యాపారాలు సాగుతున్నాయంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమమే కారణమని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కిల్లి, బీడీ, సిగరెట్, సోడా అండ్ కూల్ డ్రింక్స్ వర్తక సంక్షేమ సంఘ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ సమయంలో కిల్లీ షాపులతో పాటు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఆ సమయంలో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ 67,000 కోట్లు ఖర్చు చేసి వైద్యం అందించారని, వేలాది కోట్లతో సంక్షేమం అందించారని గుర్తు చేశారు. ఆ సంక్షేమంతో జరిగిన డబ్బు మారకంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని, దీంతో వ్యాపారాలు సాగాయని స్పష్టం చేశారు. పుట్టిన ప్రతి ఒక్కరూ చావక తప్పదని, నా చివరి శ్వాస వరకు అందరివాడిగా ఉంటూ 10 మందికి సాయం చేయాలనేదే నా తపనగా పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.